మా భూభాగం యుద్ధ ప్రయోగశాలగా మారిపోయింది. వారం రోజుల్లో 500 పైగా డ్రోన్లు మా చుట్టూ తిరిగాయి. ఓ ఇంటర్ బాలిస్టిక్ మిసైల్ను మాపై ప్రయోగించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ఈ కామెంట్స్ వింటే వినాశనానికి ఉక్రెయిన్ అతి దగ్గరలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ గగనతలంలో నిత్యం వందలాది డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు క్షిపణుల మోత, మరోవైపు తుపాకీ శబ్దాలతో ఉక్రెయిన్ గడ్డపై రక్తం పారని రోజే లేదు. ఇటు రష్యా తన కొత్త మిసైల్ ప్రయోగాలతో ప్రపంచానికి తన నిజ స్వరూపాన్ని చూపిస్తోంది. తన ఆధునిక ఆయుధ శక్తిని ప్రదర్శించడానికి శత్రుదేశం ఉక్రెయిన్ను వేదికగా చేసుకుంటోంది. ఇటీవల ఉక్రెయిన్పై ప్రయోగించిన ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్తో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే ఈ మిసైల్ చాలా పవర్ఫుల్. ఈ క్షిపణులను సాధారణంగా అణ్వస్త్ర దాడులకు మాత్రమే వాడతారు. రష్యా వీటిని సాధారణ యుద్ధ పోరులో ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మిసైల్స్ పరిధి 3500 నుండి 5500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రష్యా ప్రయోగించిన మిసైల్ను ఒరెష్నిక్ అని పిలుస్తున్నారు. ఇది 1500 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిమిషాల్లో చేరుకుంది. సముద్ర తరంగాల వేగం కన్నా 11 రెట్లు ఎక్కువగా ఈ మిసైల్ ప్రయాణించింది. మిసైల్ పాయింట్ టు పాయింట్ దాడులు చేయగలదు. ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే టెక్నాలజీ ఈ క్షిపణికి ఉంటుంది. అంటే ఒక క్షిపణిలో ఎన్నో బాంబులు అమర్చి ఉంటాయి. అవి తమ తమ లక్ష్యాలను కలిగి ఉంటాయి. అంటే ఒకే మిసైల్ నుండి వివిధ టార్గెట్లను ఛేదించవచ్చు. ఒకేసారి అనేక ప్రదేశాలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుంది. దీనికి అణ్వస్త్రాలను కూడా అమర్చవచ్చు. ఈ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ పెద్ద నగరాలను, సైనిక స్థావరాలను వేగంగా ధ్వంసం చేయగలవు. వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రాణ నష్టం మరింత పెరుగుతుంది. నిజానికి ఈ మిసైల్స్ను గతంలో ప్రయోగ పరీక్షల కోసం మాత్రమే ఉపయోగించారు. కానీ ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో వీటిని రష్యా తొలిసారి ప్రయోగించి సంచలనానికి తెరతీసింది. మరోవైపు ఉక్రెయిన్ భూభాగం వార్ వెపన్స్కు టెస్టింగ్ గ్రౌండ్గా మారిందని ఆ దేశ అధ్యక్షుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 500కి పైగా షహేద్ డ్రోన్లు, 20 క్షిపణులను ఉక్రెయిన్పై ప్రయోగించింది రష్యా. ఈ తరహా దాడులతో ఉక్రెయిన్ పౌరులు పిట్టల్లా రాలిపోతున్నారు. అటు ఆర్థికంగానూ చితికిపోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ప్లాంట్లు, పారిశ్రామిక కేంద్రాల విధ్వంసం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ విపరీతంగా దెబ్బతింటోంది. ఫిబ్రవరి 22, 2022న మొదలైన ఈ యుద్ధం 1000 రోజులు దాటినా ఇప్పటికీ కొనసాగుతోంది. పైగా రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పౌరులు, సైనికులతో పాటు పుతిన్ దళాలు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఇప్పటికే లక్షల్లో రికార్డైంది. వేలాది మంది ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్లు వదిలి ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇక కేవలం ఈ ఒక్క యుద్ధ కారణంగా గ్లోబల్ ఆహార సరఫరా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అంటే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఆహారం సరఫరా చేసే విషయంలో అడ్డంకులు వస్తున్నాయి. దీని కారణంగా ఆఫ్రికా దేశాల్లో ఆకలి మరణాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అటు అగ్రదేశాలు ఇరు దేశాల యుద్ధాన్ని ఆపకపోగా అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి. నిజానికి ఈ మిసైల్స్ని రష్యా ప్రయోగించడానికి కారణం అమెరికా కవ్వింపు చర్యలే. ATACMS, HIMARS లాంటి అధునాతన ఆయుధాలను అమెరికా ఉక్రెయిన్కు అందించడమే కాకుండా వాటిని రష్యా భూభాగంపై ప్రయోగించాలని బైడెన్ ఆదేశించడం పుతిన్కు కోపం తెప్పించింది. నవంబర్ 18న రష్యాపై మొదటిసారి ATACMSను ఉక్రెయిన్ ప్రయోగించిన తర్వాతే పరిస్థితులు అదుపు తప్పాయి. మరోవైపు ఈ దాడిని ఇతర దేశాలు ఖండించకపోవడాన్ని పుతిన్ తప్పుపట్టారు. అంతర్జాతీయ శాంతి నిబంధనలను ఉక్రెయిన్ ఉల్లంఘిస్తోందని, అయితే నాటో దేశాలు మాత్రం ఆ దేశ చర్యలను సమర్థిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. ఈ దాడికి ప్రతిదాడి ఉంటుందని ముందే చెప్పిన పుతిన్ అన్నంత పని చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగించి ప్రకంపనలు రేపారు.